ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా అంటే శని వచ్చేసి మనకి కుంభరాశిలో వక్రించడం వల్ల ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు శని వక్రించడం వల్ల మరి ఈ కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారంటారు? కర్కాటక రాశి వాళ్ళకి ఈ శని వక్రగతిలో ఉండటం వల్ల దాదాపుగా 138 రోజుల పాటు శని వక్రగతిలో కుంభరాశిలో ఉంటాడు. అంటే 5 గ్రహాలకి వక్రగతులు అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి మన పంచాంగ గణన ప్రకారంగా. రాహుకేతులు ఎప్పుడు కూడా వక్రస్థితిలోనే ఉంటాడు. సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. అయితే ఈ వక్రగతి అనేది ముఖ్యంగా భూమి మీద నుంచి చూసిన వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వస్తుందని అనుకుంటారు, కానీ అంతరిక్షంలో వెనక్కి రావటం కాదు, వాళ్ళ యొక్క వేగం తగ్గుతుందని అర్థం. అయితే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం అది వక్రగతిలోకి ఉంది. వక్రగతిలో ఉండగా కర్కాటక రాశి వాళ్ళకి వ్యాపార పరంగా ఆర్థిక పరంగా లావాదేవీలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు కొన్ని ఆపదలు కూడా ముంచుకొని వస్తాయి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది స్టెబిలిటీగా ఉంటుంది, స్థిర నిర్ణయాలు తీసుకుంటారు, స్థిరంగా ఉంటారు, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే వివాహపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అంటే వివాహ సంబంధ బాంధవ్యాలు లేటు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కుదిరే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూస్తారు, కుదరలేదనుకుంటారు, ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తారు, కుదరలేదనుకుంటారు, ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తారు, 3వసారి ఓకే అనుకుంటారు. అంటే అలాంటివి జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే కాలయాపన జరుగుతుంది వాళ్ళకి. అంటే ఒక వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నా చేయలేకపోతారు, ఒక ఇల్లును కొనుగోలు చేయాలనుకుంటారు కొద్దిగా, అంటే అది ఏది ఒక వారం కాకపోతే ఇంకో 10 రోజుల్లో లేట్ అవుతుంటుంది. అంటే కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది, కానీ ఈ వక్రగతిలో కొనుగోలు చేయలేరు, లేట్ అవుతుంది. అంటే 138 రోజుల పాటు ప్రతి పని కూడా కాలయాపన జరుగుతుంటుంది. దానివల్ల మానసిక స్థితి అనేది మారిపోతుంటుంది. ఆ మానసిక స్థితి మారిపోవటం వల్ల భార్యాభర్తల ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయి. దానివల్ల ఉద్యోగంలో మనశ్శాంతితో చేయలేకపోతారు. దానివల్ల అధికారుల యొక్క ఆగ్రహ ఆవేశాలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు మనస్థిమితంగా వెళ్ళలేరు. అంటే వేగాన్ని తగ్గించుకొని నడపాలి, సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పనికిరాదు. అలానే డ్రైవర్లు పెట్టుకొని వెళ్ళటం, చాలా జాగ్రత్తగా వెళ్ళటం చాలా మంచిది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళే విషయాల్లో కూడా కొంత నిర్మాణాత్మకంగా ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళటానికి ఆ పేపర్స్ అవన్నీ కూడా రెడీ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాల్లో ఉండే వ్యక్తులకు కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ లేదా ఆ దేశం యొక్క పౌరసత్వం వచ్చే అవకాశాలు ప్రధానంగా ఉంటాయి. అంటే లిటిగేషన్స్ మధ్యలో అడుగు పెట్టకూడదు. అంటే ఎవరి మధ్యనైనా సరే భార్యాభర్తలు కొట్టుకున్నా, అన్నదమ్ములు కొట్టుకున్నా, బయట వాళ్ళు ఎవరైనా కొట్టుకున్నా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే తగుదనమ్మా అని వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు. వెళ్ళటం వల్ల వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాలం బాగాలేదు కాబట్టి కాలంతో పాటు ప్రపంచం అంతా కూడా నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అడుగు వేస్తుండాలి, చాలా జాగ్రత్తగా. మంచికెళ్తే వీళ్ళకి చెడయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏదైనా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని విషయాల్లో తలదూర్చడం అనేది మంచిదిగా. డబ్బుల విషయంలో కూడా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, కొంచెం పొదుపుగా పాటించి ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ 130 రోజులు చూసుకున్నట్లయితే, అలాగే వీరి యొక్క జాతకంలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ, వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ, ముఖ్యంగా ఆదాయం పరంగా వీరికి బాగుండాలి అంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ధనం కలిసి రావాలంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవటం. ఏం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధి మే దేహి మే దాపై స్వాహ అనే మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని గురువారం రోజున పూట ఈ 2 మంత్రాలు కలిపి చదవాలి. అంటే ఫస్ట్ ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ అనే మంత్రాన్ని చదివిన తర్వాత దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం అనే మంత్రాన్ని కలిపి చదవాలి. కలిపి చదివి ఈ 2 మంత్రాలు మినిమం ఒక 21 టైమ్స్ లేకపోతే 27, 54, 108 ఇన్నిసార్లు చదవటం చాలా మంచిది. వాళ్ళకి ఏంటంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అలానే నవగ్రహాల యొక్క శనివారం రోజున ప్రదక్షిణ, శనికి తైలాభిషేకం చేయటం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా.
ఓకే. ఓకే గురుగారు. కర్కాటక రాశి వారికి వచ్చేసి శని వక్రగతి వల్ల సో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? అలాగే వీరికి ఎలా ఉండబోతుంది? సో వీరికి ఏమన్నా మెరుగైన ఫలితాలు రావాలి అన్నా గాని, ఆదాయం పరంగా ఎటువంటి నష్టం ఉన్నా గాని, సో దానికి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బావుంటుంది అన్న అంశం గురించి అయితే మాకు తెలియచేశారు గురువుగారు.